అండి, నేను ఇక్కడ చూపిస్తుంది ఏంటో అనుకుంటున్నారా? ఈ మట్టి కుండలో గనక గడ్డ పెరుగు ఉంది అని అనుకుంటే మాత్రం పప్పులో కాలు వేసినట్టే. ఈ రెసిపీ వెస్ట్ బెంగాల్ అలానే బెంగాలీస్ వాళ్ళ ఫేమస్ డెజర్ట్. చాలా ప్రాచీన కాలం నుండి వస్తున్న మిష్టి దోయ్ అనే రెసిపీ. ఈ మిష్టి దోయ్ అనే రెసిపీని చిక్కటి పాలతోనే చేస్తారు, కానీ ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్. ఇదివరకటి రోజుల్లో పెళ్లి భోజనాలకి మనకి తీపి బూందీ ఎలా వడ్డించేవారో వాళ్ళు మిష్టి దోయిని చిన్న చిన్న మట్టి పిడతల్లో వడ్డించేవారండి. నా చిన్నతనంలో నేను నార్త్లో పెరిగినందుకు వాళ్ళ పెళ్ళిళ్ళలో ఇలా తిన్నాను. సో నాకు పర్సనల్గా అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి. సో మిష్టి దోయి అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే కనుక తీపి గడ్డ పెరుగు అని అర్థం. ఈ సూపర్ స్వీట్ డిలైట్ ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తానండి. ముందుగా నేను ఫస్ట్ ఒక మట్టి కుండ కొని తెచ్చుకున్నానండి. మీరు మామూలు బౌల్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఈ రెసిపీకి మట్టి కుండ ఉంటే దాని ఒరిజినల్ ట్రెడిషనల్ ఫ్లేవర్ మనం ఆస్వాదించవచ్చు. సో మట్టి కుండని ముందు నీళ్లతో కడిగి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఒక 1/2 లీటర్ చిక్కటి ఫుల్ క్రీమ్ పాలు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. పాలు కొద్దిగా బాయిల్ అయ్యి మీగడ కట్టాక ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్నాక ఒక 5 నిమిషాలు బాయిల్ చేసి స్టవ్ కట్టేయాలి. పాలు మరీ దగ్గరగా మరగబెట్టుకోవాల్సిన పని లేదండి. మరిగిన ఈ పాలుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ చాలా ఇంపార్టెంట్ అండి. స్టీల్ వాటిల్లో సరిగ్గా రాదు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకొని అలా ప్యాన్ చుట్టూరా పల్చగా షుగర్ని పరుచుకోవాలి. అస్సలు నీళ్ళేమీ వేయకుండా అలా 1 నిమిషం కదపకుండా వదిలేయాలి. షుగర్ ఆటోమేటిక్గా కరిగి రంగు మారుతుంది, అంటే మనకి షుగర్ క్యారమలైజ్ అవుతుంది అని అర్థం. కరిగాక ఒక స్పాటులాతో కలిపి అది మాడిపోకుండా ఎక్కువసేపు అలా ఉంచకుండా స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టేశాక 2 గరిటెలు మనం ఇందాక మరగబెట్టుకున్న పాలు తీసుకొని బాగా కలిపితే క్యారమలైజ్డ్ షుగర్ ఈ వేసిన పాలల్లో కరిగిపోతుందండి. అప్పుడు ఈ క్యారమలైజ్డ్ పాలని మనం ఇది వరకు మరగబెట్టుకున్న పాలల్లో వేసుకోవాలి. పాలు ఇంకా వేడిగానే ఉన్నాయండి. ఈ పాలల్లో క్యారమలైజ్డ్ పాలు వేసుకొని బాగా కలపాలండి. ఇప్పుడు ఒక 2-3 గరిటెల పాలు విడిగా ఒక బౌల్లో తీసుకోవాలి. బౌల్లో తీసుకున్న పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ పెరుగు అందులో వేసుకుని కవ్వంతో కానీ బిస్కర్తో కానీ బాగా పెరుగు మొత్తం పాలల్లో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా చేస్తే మనకి పాలు చక్కగా ఈవెన్గా గడ్డ పెరుగులా తోడుకుంటాయండి. ఇప్పుడు ఈ పెరుగు తోడు వేసిన ఈ పాలల్లో మిగిలిన గోరువెచ్చని పాలు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే పెరుగు సూపర్ గట్టిగా తోడుకుంటుంది. ఇప్పుడు మీ దగ్గర మట్టి పాత్ర లేదనుకోండి, ఇదే బౌల్ మూత పెట్టి పక్కన పెట్టి కొన్ని గంటలు వదిలేస్తే చక్కగా గడ్డ పెరుగు తోడుకుంటుంది. కానీ ఇవాళ నా దగ్గర మట్టి కుండ ఉంది కదండి, అయినా ట్రెడిషనల్గా ఇలానే మట్టి పాత్రలోనే చేస్తారు ఈ రెసిపీ. సో తోడు వేసుకొని కలిపిన క్యారమలైజ్ పాలన్నీ మట్టి కుండలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొన్ని గంటలు అలా పక్కనే వదిలేయాలి. నేను రాత్రి చేశానండి, సో రాత్రంతా పక్కన పెట్టేశాను. ఉదయం లేచి మూత తీసి చూస్తే ఆహా ఏమి సూపర్గా వచ్చిందోనండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఎంత గట్టిగా గడ్డ పెరుగులా తయారైందో. ఇప్పుడు రెడీ అయిన ఈ గడ్డ పెరుగుని ముందు ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు పెట్టుకొని అప్పుడు సర్వ్ చేయడానికి బయటికి తీయాలండి. నేను అలానే ఫ్రిడ్జ్ నుండి తీసి సర్వ్ చేసి ఒక బౌల్లో వేసి మీకు చూపిస్తున్నానండి. అబ్బబ్బబ్బా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందోనండి. ఫస్ట్ టైం ట్రై చేశానండి, చాలా బాగా కుదిరింది. సర్వ్ చేసుకొని టేస్ట్ చేస్తే ఉందండి మాటలు లేవు, నిజంగా అంత బాగుందండి. ఈ కుండలో ఉన్నదంతా తినేయాలన్నంత టేస్టీగా ఉంది. సో ఇదండి బెంగాల్ మిష్టి దోయ్ స్టోరీ. అయితే వెస్ట్ బెంగాల్లో క్యాల్కటాలో బెంగాలీస్ ఒరిజినల్గా పంచదార కాకుండా తాటి బెల్లంతో చేస్తారండి. ఆ బెల్లంతో చేసి ఈ మట్టి కుండలో తోడు పెట్టి షాప్స్లో అలానే అమ్ముతూ ఉంటారు. దుర్గా పూజల్లో చాలా ఫేమస్ స్వీట్ అండి, బాగా దొరుకుతుంది మనకు అక్కడ. అయితే నా దగ్గర తాటి బెల్లం అవైలబుల్ లేక నేను ఈ మెథడ్లో ట్రై చేశాను. మట్టి కుండ టేస్ట్ అయితే సూపర్ కవర్ చేశాను. తాటి బెల్లం ఉంటే 100% ఆ టేస్ట్ వచ్చేది, కానీ ఇలా కూడా మనము 95% సాటిస్ఫై అవుతామండి. నేనైతే ఫుల్ హ్యాపీ ఈ మిష్టి దోయ్ తిని. నా చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి. మీరు ట్రై చేయండి ఒకసారి సూపర్ డూపర్ బెంగాలీ డిలైట్. నా వీడియో నచ్చితే కనుక నా ఛానల్ న్యూట్రిలిషియస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకి వస్తాయండి. సో దిస్ ఇస్ సుగ్నా మాదేటి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.